తెలుగు ప్రజలకు పెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతి 4 రోజుల పండుగ. మొదటి రోజు భోగి, రెండవ రోజు సంక్రాంతి, మూడవ రోజు కనుమ, నాలుగవ రోజు ముక్కనుమ. మొదటి రోజైన భోగి పండుగ రోజు భోగి మంటలు వేస్తారు. దీని వెనుక సాంప్రదాయాలు, సైన్స్, పురాణ ఇతిహాసాలు కూడా ఉన్నాయి. బుగ్ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చింది. భోగం అంటే సుఖం. పూర్వం ఈ రోజునే రంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భాగాన్ని పొందిందని, దీని సంకేతంగా భోగి పండుగ ఆచరణకు వచ్చిందని పురాణ గాథ. ఇక మహావిష్ణువు వామనావతారంలో బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కిన పురాణ గాథ ఉంది. బలిచక్రవర్తికి పాతాళ రాజుగా ఉండమని ప్రతి సంక్రాంతికి ముందు రోజున పాతాళం నుండి భూలోకానికి వచ్చి ప్రజలను ఆశీర్వదించమని వరమిస్తారు విష్ణువు. బలిచక్రవర్తి రాకకు స్వాగతం పలుకుతూ భోగి మంటలు వేస్తారని పురాణాల్లో చెప్పబడింది. భోగి పండుగ గ్రామాలలో వేకువజామున 4 గంటల నుంచి ప్రారంభమైంది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. గోదావరి జిల్లాలకు సంక్రాంతి అంటే 4 రోజుల పండుగ. మొదటి రోజు భోగి, రెండో రోజు సంక్రాంతి, మూడో రోజు కనుమ, నాలుగో రోజు ముక్కనుమ. 4 రోజులు పండుగ చేస్తారు. మొదటి రోజు భోగి. ఈ భోగి మంటలు కూడా మంచి విశేషత ఉంది. ఏదో కుర్రలు మంటలు కర్రలు తెచ్చారు ఎలగబెట్టని కాకుండా చెప్పాలంటే దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకు భూమికి దక్షిణ వైపుగా జరిగి దూరం అవుతుంటాడు. ఈ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవడం వల్ల భూమిపై చలి పెరుగుతుంది. ఆ చలి తగ్గించుకోవడానికి కొంతమంది చెప్తారు. అదేవిధంగా గోదాదేవి రంగనాథ స్వామిలో లీనమైపోయిన రోజు కూడా ఉంది. అందుకే రంగనాథ స్వామిలో భాగమైంది కాబట్టి భోగి అంటారు. అదేవిధంగా బలి చక్రవర్తిని ఆహ్వానిస్తూ విష్ణుమూర్తి కోరిక మేరకు వామనావతారం ఏదైతే ఉందో కోరిక మేరకు భూమి మీదకి రమ్మని చెప్పి భోగి మంటేస్తారని కూడా చెప్తారు. దీనికి తోడు పల్లెటూరు సాంప్రదాయంలో చీడపీడలు పోవాలి, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని ఆవు పేడతో చేసిన పిడకలు ఇందులో వేస్తారు. ఇంట్లో పాత సమ్మలు కూడా వేస్తారు. మన దగ్గర కొంతమంది గ్రామస్తున్నారు. సరే, భోగి మంట దేనికి వేస్తాం మనం? అదేవిధంగా మీ ఇంట్లో పాత సమ్మల్లో వేసి గోపిడకలండి, పిల్ల తల్లి అందరూ ఈ భోగి పిడకలు దేంతో చేస్తారండి? ఆవు పేడ అండి. ఆవు పేడ మాత్రం వాడాలి. ఆవు పేడ అండి. సూర్యబాగారాక ఈ భోగి మంటల గురించి అడుగుదాం. మీరు ఎప్పటి నుంచో మంటలు వేస్తున్నారో ఏంటి? ఎప్పటి నుంచో ఆచారం పూర్వం పెద్దలు పెట్టిన కానీ సాంప్రదాయంగా వస్తుంది సార్. ఆ సాంప్రదాయాలను పాటించుకుంటూ మేము కూడా ఒక 40 సంవత్సరాలు మేము చిన్న కానీ సాంప్రదాయంగా వేసి రావడం జరుగుతుంది సార్. ఇది ఇంకా ఉత్సాహంగా ఎదుర్కొంటారు. మూడవకుండా మీరు మంట వెలిగించారు. ఈ పిల్లలు భోగి దాంట్లో ఏ టైంకి వేస్తారు? 4 గంటల కంటే దూరం వరకు వస్తారు సార్. ఇప్పుడు మొదలవుతారు, ఒక్కొక్కరు వస్తారని. ఈ భోగి మంట వేయడం వల్ల ఏంటి మంచి గ్రామాలకు అన్నిటిగా అభివృద్ధి జరిగి మంచి జరిగిద్దని ఎప్పటి నుంచో పెద్దలు పెట్టారు సార్. దాన్ని మేము ఆశ్రయించు ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటూ ఇది జాగ్రత్తగా నడిపించాలని కోరుకుంటున్నాం. ఈ భోగి దండల కింద కూర్చి పెద్ద ఎత్తున దీంట్లో మంటలు వేస్తారు. దానివల్ల ఏంటంటే చీడపీడలు తొలగిపోతాయి, సుఖశాంతులతో ఉంటారు. ఏదైతే దక్షిణాయనం నడుస్తుందో రేపు కనుమ తర్వాత ఉత్తరాయణం మంచి రోజులు వస్తాయి. ఈ దక్షిణాయనంలో మనం ఏవైతే కష్టాలు పడ్డామో అవన్నీ పోయి ఉత్తరాయణంలో మంచి జరగాలని కోరుతూ చీడపీడలు తొలగిపోవడానికి వేసేదే భోగి మంటలు. ఇది భోగి మంటలు కదా. పల్లెటూరులో ఇప్పటికీ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. దానికి నిదర్శనం చూసిన కుర్రలందరూ వచ్చి కూడా తెల్లవారుజామున చలి మంచు ఉన్నా కూడా ఇక్కడ ఉన్నారంటే సాంప్రదాయం ఇంకా గ్రామాల్లో ఉందని చెప్పడానికి ఇది నిదర్శనం. బ్యాక్ టు స్టూడియో.